నమస్తే. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం మనం. సో చాలా రద్దీగా, చాలా హడావుడిగా ఈ ప్రాంతం అంతా కనిపిస్తున్నది. రైతులందరితో వాళ్ళు పండించిన పంటని తీసుకొచ్చి అమ్మడానికి రెడీ అవుతున్నారు, కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్ రెడీ అవుతున్నది. ఇక్కడ నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం పత్తి కొనుగోలుకు సంబంధించిన చూసాం. CCI కొనుగోలు చేస్తున్నది. పత్తి రైతాంగం అంతా చాలా ఇబ్బంది పడుతున్నది. రకరకాల నిబంధనలు, కొర్రీలతోటి, తేమ శాతం, ఇవన్నీ సమస్యలతోటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఇక్కడ ఇటువైపున ఎడమ వైపున సోయాబీన్ సంబంధించిన పంట ఇది. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ సోయాబీన్ పంటని సాగు చేస్తుంటారు రైతులు. ఈ సోయాబీన్ మద్దతు ధర వచ్చి 5,325 రూపాయలేమో అంటున్నారు. సో వీళ్ళు దీంట్లో తేమ శాతాన్ని చూస్తున్నారు. 12% తక్కువ అంటే ఎక్కువ ఉండకూడదు అన్నది ఒకటి. ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు, ఎండబెట్టండి, ఆరబెట్టి తీసుకురండి అని. ఇంకొకటేమో ఈ జల్లి పట్టండి, దీంట్లో దుమ్ము ఉందని చెప్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా రైతులు సో కొంత ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది పరిస్థితి, ఇంత మంచి పంటను కూడా కావాలని కొనుగోలు చేయట్లేదని. సో వీళ్ళంతా బస్తాల్లోకి ఎత్తుతున్న పరిస్థితి మనం కనబడుతున్నాం. ఏంది మీ సమస్య? ఏంది? చెన్ని ప్రాబ్లం ఉండద్దు. చెన్ని అంటే ఏదో మట్టి ఉన్నదంటే ఆ చెన్ని పట్టిన తప్పులేదు సార్. చెన్ని అంటే అదా అట్లా చేయడమా? చేయొద్దు అని అనుకుంటున్నాం. ఆ మట్టి ఉంటే ఏని అట్లా సుఖ తప్పు కాదు. ఏమైంది? ఏడ మట్టి ఉన్నది సార్. ఇసుంటిది దీనికి చెన్ని అద్దా అని మేము అనుకుంటున్నాము. దీనికి చెన్ని దుమ్ము పట్టని అంటారా? ఆ దుమ్మున్న పట్టుకొని అట్లేం లేదు. అయినా సుఖ మనం గవర్నమెంట్ లాస్ చేయదు కదా సార్. అయితే దుమ్మున్నది వేరే. వీటికి ఏమైంది? ఇంత మంచి సోయలు వీటిలో చెన్ని అంటున్నాడు. పతి కుప్ప చెన్ని అనుకుంటా పోతున్నాడు. మరి ఎట్లా ఏం చేసుడు? అవి అమ్మరాదు కదా మనకు. ఇప్పుడు దాన్ని పట్టడం వల్ల మీకు ఎంత ఖర్చు వస్తుంది? అది పోత 15 రూపాయలు సార్. ఒక బ్యాగ్ కు 15 రూపాయలు. బ్యాగ్ 15 రూపాయలు. అయితే ఇప్పుడు అవి ఒక 100 బ్యాగులు అవుతాయి. నువ్వు లెక్క ఎన్ని అవుతున్నాయి? రైతు నష్టపోతున్నాడా లేదా? మరి ఆ నష్టం మనదేగా, మీ ఇష్టము అంటున్నాడు. లేకపోతే 3 రోజులు అన్నాక సుఖం మీ మాలు మీకు కొండపోయే ప్రైవేట్ కి అయితే రేటే లేదు సార్. ప్రైవేట్ లో ఎంత అమ్ముతున్నారు? ప్రైవేట్ లో ఏమి 4,300, 4,200, 1000 రూపాయలు తక్కువ. 1000 రూపాయలు తక్కువ. అయితే ఇది ఇంత మంచిగా ఉండంగా ఇట్లా చెన్ని అంటే ఎట్లా పట్టుడు సార్? గామాటకు ఇట్లాంటి అవిటికి చెన్ని అద్దు అని మేము అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు వర్షాల వల్ల దిగుబడి తక్కువ అయిందా? దిగుబడి తక్కువ అయింది సార్. 10-11 వెళ్తుండే 6, 5, 7 ఏదో 100 కొక్కులకు 8, 9 పడ్డాయి. లేకపోతే 100% 6కి ఎక్క పడతలేవు. ఎకరాకి 6 క్వింటాలు అంతే సార్. దీనికి ఖర్చు ఎంత వస్తున్నది ఎకరాకి సోయాబీన్ పండిస్తే? దానికి ఎంత లేదన్నా సార్, ఒక 15,000 అయితే వస్తున్నది. తక్కువ అంటే 15,000 వస్తున్నది. భూమి ఉంటేనా? ఎకరానికి భూమి మన సొంత అయితే, కౌలు రైతులు అయితే 35,000 ఎకరానికి దానికే పెడుతున్నాం సార్. భూమికి 35,000 పోతున్నాయి ఎకరానికి. మరి ఈ ఖర్చు పెట్టుబడి అంటే 50,000 పడుతున్నది ఎకరం. అంటే 2 పంటలు తీస్తున్నాము. ఈ పంట అయితే నష్టం ఉన్నది సార్. ఏసుకిది మర ఏముండదు కదా, తెలియదు కదా. లాసేనా ఈసారి సోయాబీన్? నష్టమే సార్, నష్టమే. వర్షాల వల్ల నష్టం. ఆదుకున్నాయా ప్రభుత్వాలు? ఏం లేదు సార్, ఇది వరకు ఏం లేదు. నష్టపోయిన పంటలకు 10,000 ఏదో అది వచ్చిండ్రు నామికే వాసి ఆనో ఒర్రెపారుడు కాడ రాసుకున్న పెయిన్లు తప్ప గానీ ఇక వచ్చిన మానవులు లేడు. మేము సుఖం మర్చిపోయినాము. అవి రావు, అది కాదని ఆశ ఉండే కొనొద్దులు. సోయాబీన్ బయట మార్కెట్లో ఎంత ఉంటుంది కిలో? బయట ఎంత ఉంటుంది సోయాబీన్ కిలో? అంటే అది కాదు, మార్కెట్ లో మేము రిటైల్ గా దుకాణంలో కొనాలంటే 46. ఏంటిది? ఏమైంది? ఏమంటున్నారు? రిజెక్ట్ చేసిరా? ఏమంటున్నారు? నిన్న వచ్చిన సార్, నిన్న రాత్రి సంది చెన్ని పట్టమంటే చెన్ని పట్టిపించినా కానీ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారట? అది కొంచెం డ్యామేజ్ ఉన్నట్టు సార్. వర్షం పడుతున్నాయి కదా, వర్షంతో మేమేం చేస్తాం సార్? ఇక కొంచెం వర్షం పడుతుంది. సో కొంత ఇది రంగు మారింది అన్నది వాళ్ళది. కొంత రంగు మారింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ప్రతి గింజ పండించిన గింజ మొత్తం కొనాలి కదా. అవును, కొంతమంది చెప్పింది కదా వాళ్ళు. మరి కొనాలి. ఇది రిజెక్ట్ చేసి ఏం చేయాలి ఇప్పుడు రైతు? దీన్ని పెట్టిన పని ఎంత, ఏం చేయాలి? బయట మాకు 2,500 నుంచి 3,000 దాకా తగులుతుంది సార్ ప్రైవేట్ గా అమ్ముతాయి. గవర్నమెంట్ కొనుక్కుంటే మేము ఎంత లాస్ అవుతాం సార్? ఇప్పుడు నిన్న ఇంతకుముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మాట్లాడితే ఏమంటుండంటే, మేము ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, కేంద్రం మీద కొంచెం ఒక లెటర్ రాయండి అని చెప్పినాము అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇది కూడా కొనాలి అని. కానీ అది కాదు కదా, కొనుగోలు చేయాల్సిందే కదా తప్పకుండా. రైతులు
పోతే ఇది మార్కెట్ కాదు నేషనల్ లోకి సంబంధించింది, మాకేం సంబంధం లేదంటున్నాడు. కానీ కొనాల్సింది మాత్రం ఇక్కడోలే, వాడు కొనాలి, ఇక్కడోలే కొనాలి. అంటే ఇది ఏంటంటే ఉట్టిగా రైతులను ముంచాలని. అసలు ప్రభుత్వాలు ఉన్నాయి రైతులకు మంచి చేసినందుకు, ఆ రైతులను మోసం చేసినందుకు ఇది నాకు అర్థమవుతలేదు. ఇది ఎక్కడిది, ఏదో కక్ష కట్టి శత్రువుల మీద ఎంబడబడ్డట్టు. ఇప్పుడు ఇక్కడే కదా మొత్తము సేమ్ కొద్ది అటు ఇటు ఉంటే దీనికి ఏదో ఒక రేటో కథ పెట్టేదో తీసుకోవాల్సిందే కదా. మరి ఏం కావాలి, తను ఎక్కడ పోవాలి ఇప్పుడు, ఈ పట్టుకొని ఎక్కడ పోవాలి, తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. టోటల్ రిజెక్ట్ అంటారా, అసలు కొనమంటున్నారు? మేము కొనమంటున్నాం, డ్యామేజ్ ఉన్నాయి మేము కొనమంటున్నాం సార్. తక్కువ అంటే కొంచెం తక్కువ కూడా కొనాలంటున్నారు. తక్కువ కూడా లేకనంట సార్. వర్షాల వల్ల అది డ్యామేజ్ అయింది. వర్షాలు పడకుంటే అది నాలుగు ఎందుకు డ్యామేజ్ అవుతుంది? మరి ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని కొనబోయి, ఏం చేయమంటారు? ఇప్పుడు బయట పోతే 2000 3000 రూపాయలు అంటాడు. ఎన్ని ఎకరాల మీది? 4 ఎకరాలు సార్. కౌలా లేకపోతే సొంత భూమేనా? సొంత భూమి 4 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది? ఎకరానికి 12,000 దాకా వచ్చింది సార్. దాదాపు ఒక 60-70 వేలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదంతా లాస్ అయింది. మళ్ళీ మీకు వాటి తీయతందుకే 30 నుంచి 40 వేల ఖర్చు వచ్చింది లేబర్ తోటి, లేబర్ కి. ఇంకా మన పెట్టిన ఖర్చు అయితే వాయ, ఇంకా పెట్టిన ఖర్చు 50-60 వేల ఖర్చు ఉంటది. మీరు ఊరు నుంచి ఇడి దాకా ట్రాక్టర్ ఎంతో ట్రక్ లో తెచ్చారు కదా, అది ఖర్చే. అది ఖర్చు బాగా ఖర్చు వచ్చింది సార్. 1000 2,000 బండి కిరాయి 2,000, బండి కిరాయి 2,000, లేబర్ కు 2,000, 4,000 కిరాయి అయింది ఇడికి తీయాలంటే పూసాయి నుంచి 10 కిలోమీటర్కి. మరి ఎంత ఘోరం చూడండి పాపం ఈ రైతులు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. యాక్చువల్ మీకు వెనకాల కనిపిస్తున్నదేమో కొంచెం క్వాలిటీ కనబడుతున్నది, దానికి కొంచెం ఇబ్బంది కాలే. ఇది కొంత రంగు మారింది, ఇది అదేనా? ఇది పక్కదా, ఇది పాస్ అయింది. జస్ట్ స్లైట్ కలర్ చేంజ్ ఉన్నది. ఇప్పుడు ఈ రంగు మారిన సోయాబీన్ కూడా కొనాలి అనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాపం వీళ్ళు ప్రకృతి సహకరించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. బయట సోయాబీన్ మనకి ఎంత దొరుకుతుంది మార్కెట్ లో? కాదు కాదు, మనం ఇప్పుడు కాదు బ్లింకిట్ లో చాలా కాస్ట్ ఉంటుంది ఇది.